హల్లెలూయా. కొత్త నిబంధన కాదు, పాత నిబంధనలోనే చాలా క్లూ ఇచ్చిన మీకు. మీరు చెప్పుకుంటా పోండి. నాయన అంట ఒరే సెల్లు పెట్టున్నారు కదా, యోన ఆడపిల్ల ఎట్ట వద్దా జాను చెప్తున్నాడు. స్త్రీల గురించి చెప్పమంటే సండే స్కూల్ టీచర్లు ఎంత బాగా నేర్పిస్తున్నారో అర్థమైంది. మనకు ఈ నెలలో 7 రోజులు ఉపవాసం పండుగలు అయిపోయిన తర్వాత బీబీఎస్ ఉంది. అమ్ములొద్దున శ్రీని, కీర్తన, ఎలిజబెత్ వీళ్ళ మధ్య బీబీఎస్ లో పర్టికులర్ గా ట్రైన్ అయిన వాళ్ళని కూడా తీసుకురాబోతా ఉంటూ ఉన్నాం. హల్లెలూయా చెప్పాలి. పాత నిబంధనలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీని గురించి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మీకు తెలిసినటువంటి వాళ్ళ పేర్లు చాలా మట్టుకు చెప్పినారు, ఇంకా ఉన్నాయి. తీయండి, బైబిల్ తీయండి. మాకు రాదని చెప్పండి, నేను చెప్పలేనని చెప్పండి, నేనన్నా చెప్తాను. వాళ్ళ భర్త చాలా మూర్ఖుడు. ఇంతకంటే క్లూ ఇంక ఏది మాస్టర్ చెప్పిన తర్వాత చెప్పినారు. అవును, ఒకసారి మీ మాస్టర్కి మీ నాన్నకి సప్పట్లు కొట్టండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. చాలా చురుగ్గా ఉండాలి. ఎండ, ఏడివి వీటిని మనము దేవుని సన్నిధిలో చాలా మటుకు కూడా లెక్క చేయకూడదు. ఏం చేయకూడదంట? నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి. మీరు త్వరకోళ్ళు కాదు, అర్థమవుతుందా? మీరు త్వరకోళ్ళు కాదు, త్వరకోళ్ళు కూడా వచ్చున్నారు మందిరంలోకి. అయినా ఇబ్బందిలే. ఎందుకో తెలుసా? మన భాష వాళ్ళకి అర్థం కాదు కాబట్టి. ఇటు చూడండి, అందరు నన్నే చూడాలి. మీరు త్వరక జాతి కాదు, నేను బీబీ జాతి కాదు. కాబట్టి అందరం తెలుగు వాళ్ళమే. ఎవరంట? మనమందరం ఎవరంట? కాబట్టి నేను చెప్పే మాటలు మీకు ఎవరికి అర్థమవుతాయి, మీరు చెప్పే మాటలు నాకు కూడా అర్థమవుతాయా? అర్థమవుతాయా? నోరు తెప్పకుండా చేస్తున్న దయ్యాలు ఇప్పుడే మీ నోళ్ళలో నుంచి బయటకు వెళ్ళిపోను గాక. గట్టిగా నోర్లు తెరుచుదురు గాక. ఈ నోర్లు యేసయ్యనే స్తుతించును గాక. నీకు అసలు తెలియట్లా, బలమైన వరాలు రిలీజ్ చేస్తా ఉంటున్నాం. రాబోయే దినాల్లో మైటి సేవకులు అయిపోతా ఉంటున్నారు. ఈ సంఘం నుండి గొప్ప పరిచర్య చేయబోతా ఉంటున్నారు. ఇతర దేశాల్లోకి వెళ్ళి కూడా పరిచర్య చేయబోతా ఉంటూ ఉన్నారు. ఆమె నన్ను ఎట్లా చెప్తా ఉంటారు? కోడికి తెగులు వస్తుంది చూడు. ఏమొస్తుంది? తెగులు వస్తే అది ఎట్లుంటో తెలుసు? ఇంకా లేదు అదే. ఈ నీకు కోపం ఉంటుంది. ఇది నిలుక్కో బాగుంటుంది. ఇంతే. నాలాంటిది ఏం చేస్తుందంటే ఆ నిలుక్కోమైన దాన్ని ఇట్టి పండాలి. అది లేకుండా అంటే పిండిస్ తీసుకొని ముచ్చొద్ది. ఇప్పుడు అట్టుంది మీ పరిస్థితి. హల్లెలూయా. యేసు ప్రభుల వారికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబీగయీలు చెప్పండి. అబీగయీలు ఆమె ఒక ఆడామె పేరమ్మ. ఏం పేరు? ఇప్పుడు రూతప్పకి రూతు ఆమె ఒక మహిళ. ఆమె పేరు ఏం పేరంటే, మన సంఘ పరంగా సంఘానికి వస్తున్న సంఘ పేరు ఏంటంటే రూతు.
రూతు అంటేనే ఆమె గురించి మనకు అర్థమైపోతుంది, అవునా కదా? అట్లాగే పరిశుద్ధ గ్రంథంలో అబీగయీల్ అనే ఒక స్త్రీ ఉంది. ఆమె ఏం చేసింది? ఇప్పుడు ఎస్తేరు గురించి తెలుసు మనకు. ఎస్తేరు ఎవరు? రాణి. ఎవరంట? నోర్లు తెరవండి. ఎస్తేరు ఎవరు అంటే రాణి. ఎస్తేరు ఎవరంట? రాణి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యకి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అబీగయీలు పరిశుద్ధ గ్రంథంలో ఆమె గురించి పర్టికులర్ గా పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. వినాలి బాగా. అసలుకి ఆమె ఎవరు? ఆమెను ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో రాయించినారు? ఆమె పేరు రాయాల్సినటువంటి అవసరత ఎందుకు వచ్చింది? ఆమె ఏమి చేసింది? అవునా కదా? ఆమె ఏదన్నా మంచన్నా చేస్తుంటే ఈ గ్రంథంలో ఉంటారు, లేదా ఏదన్నా చెడన్నా చేస్తుంటే ఈ గ్రంథంలో ఉంటారు. వాళ్ళు పాతకాలం నాటి భక్తులు కాబట్టి. అసలు ఆమె ఏం చేసిందో తెలుసుకుందాం. అబీగయీలు అనే పేరుకి అర్థం ఏంటి అంటే, ఇప్పుడు నా పేరు ఉంది. నా పేరు ఏం పేరు? చెప్పలేకపోతున్నారే మీరు. నా పేరు ఏం పేరు? నా పేరు ఏం పేరు అంటే ఒక్కొక్కరు అంటున్నారు. కేజీ కాదు, కేజీ కిలో అంటున్నా. కిలో అట్లాగా నేను ఒక కేజీ అన్నమాట. యేసయ్యకి మహిమ కలుగును గాక. నా పేరుకి అర్థం ఏంటి అంటే సువాసన. లవంగి పట్ట. లవంగాలు ఉంటాయి చూడు, అది నోట్లో వేస్తుంటే చాలా ఘాటు కదా. అందుకని ఆ స్వభావం వచ్చినట్టు నేను అమ్మ కూడా ఎప్పుడు ఘాటుగానే. హల్లెలూయా. నోర్లు తెరవండి. హల్లెలూయా. కరెంట్ వచ్చింది, ఫ్యాన్లు వచ్చినాయి, కూరలు రాడుతా ఉంది, చుట్టుప్రక్కల నుంచి గాలి వస్తా ఉంది. అందుకే ఏంటి తిని రావద్దు, ముఖ్యంగా సజ్జనం తిని రావద్దంట. మేము చల్లగా నిద్ర వస్తా ఉంటారు. హల్లెలూయా. నోర్లు తెరవండి. రెండు చేతులు పైకి దేవుడికి స్తోత్రం చెప్పండి. స్తోత్రమయ్య, స్తోత్రమయ్య, స్తోత్రమయ్య చెప్పాలి. స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా చెప్పాలి, 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 చెప్పాలి. స్తోత్రమయ్య, 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 స్తోత్రం. ఆమేన్. అబీగయీలు అని పేరుకు అర్థం ఏమిటి అంటే జ్ఞానము అని అర్థం. విజ్డమ్. ఏంటంట? జ్ఞానం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటాదంట. 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకును అంటుంది. హల్లెలూయా. యేసు ప్రభుల వారికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అబీగయీలు పేరులోనే జ్ఞానం ఉన్నదంట. ఏమున్నది? ఇప్పుడు మనకి తెలివి లేకుండా ఉంటే ఈ లోకంలో మనం బ్రతకలేదు, అవునా? బ్రతకనిస్తారా? మనల్ని నిత్యము మోసం చేస్తూనే ఉంటారు. మనం ఏం చేస్తామంటే మోసపోతూనే ఉంటాం. ఇదే జరగది. జ్ఞానము ఖచ్చితంగా కావాలి. మీకు జ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే సామెతలు 1:7 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము, అది జ్ఞానమునకు మూలమంట. ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలి అని చూడండి. ఎవరి యందు నీవు భయము భక్తి కలిగి ఉండాలి అంటే
యేసయ్య ఎడల భయము భక్తి కలిగి ఉండినట్లయితే ఆటోమేటిక్ గా నీకు జ్ఞానమును నువ్వు సంపాదించుకుంటావు. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నదంటే, జ్ఞానము లేక నా జనులు నశించిపోతూ ఉన్నారంటూ ఉన్నాడు ఆయన. నిజమే కదా, జ్ఞానం లేక మనం ఏం చేస్తున్నామంట, నశించిపోతూ ఉన్నామంట జ్ఞానం లేక. కాబట్టి నీకు ఏం కావాలి అంటే, మొట్టమొదటిగా నీకు కావాల్సింది జ్ఞానం కావాలి. నీకు ఏం కావాలి? మనం ఏమంటామంటే, నాకు ఇల్లు కావాలి, డబ్బు కావాలి, కారు కావాలి, బంగ్లా కావాలి, బంగారం కావాలి, ఉద్యోగం కావాలి, అది కావాలి, ఇది కావాలని అడుగుతా. కానీ అది కాదు నువ్వు అడగాల్సింది. నువ్వేం అడగాలి అంటే, యేసయ్యా ఈ లోకంలో నీ కుమారుడుగా నీ కుమార్తెగా బ్రతకడానికి కావలసినటువంటి జ్ఞానమును నాకు దయచేయని ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే యేసయ్య నువ్వు అడగాల్సింది ఏంటో తెలుసా? ప్రభా, ఈ రోజు నాకు ఇచ్చినావు, ఈ రోజు నేను ఎవరి చేతిలో మోసపోకూడదు, ఈ రోజు నేను ఎక్కడ కూడా మోసపడకూడదు, ఈ రోజు నేను ఎవరి చేతిలో కూడా నా జీవితము నాశనం కాకూడదు. కాబట్టి నాకు జ్ఞానమునిచ్చి నా ఇంటిని కట్టుకునే కృపను నాకు ఇవ్వండి నాయనని ఉదయం లేచిన వెంటనే దేవుని ముఖస్థుతి చూసుకొని ఆయన్ని స్తుతించిన తర్వాత జ్ఞానం అడగాలి. ఏమడగాలంట? నోరు తెరవాలి. ఏమడగాలి? ఒక క్రైస్తవుడికి, ఒక విశ్వాసికి, సేవకులకి, సేవకురాలకి అవసరమైనది ఏది అంటే జ్ఞానం కావాలి. సంఘాన్ని నడిపించుకోవడానికి కూడా జ్ఞానం ఉండాలి. సంఘంలో నానా రకాల ప్రజలు వస్తూ ఉంటారు, అవునా కదా? ఎవరు ఎట్లాంటి వాళ్ళో తెలుసుకోవడానికి జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకుండా ఉంటే చాలా ఖచ్చితంగా వేరే వేరే పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఒక దైవజనుడు అంట ఒక ఇంటికి వెళ్ళాడంట. ఇలా వైపు ఇటు చూడండి. ఒక దైవజనుడు ఒక ఇంటికి వెళ్ళాడంట. ప్రార్థన అంతా అయిపోయింది. ఇప్పుడు మేము మీ ఇంటికి వస్తే ప్రేయర్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు? మాకు భోజనం పెడతారు, పండ్లు ఇస్తారు, అవునా కదా? దైవజనులని ఖాళీ కడుపుతో పంపించకుండా, దైవజనులు తృప్తిగా పోతే మాకు కూడా ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పేసి మీకు కలిగినదే మాకు పెడతారు, ఈ స్థాయి కొలదే. అలాగే దైవజనుడు వాళ్ళ గృహానికి వెళ్ళి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అతనికి భోజనం పెట్టారంట. ఆ భోజనంలో విషం కలిపి పెట్టినారంట దైవజనుడికి. అంటే దైవజనుడిని చంపాలి అనే ఉద్దేశం కాదు, కానీ ఇతను నిజంగా సేవకుడా, ఇతని మీద నిజముగా పరిశుద్ధాత్మ అభిషేకం పనిచేస్తూ ఉందా లేదా అనేది చెక్ చేయడానికి, పరిశీలించడానికి ఆ ఆహారంలో విషము కలిపి ప్లేట్ లో పెట్టుకొని ఎత్తుకోబోయి దైవజనుడు ముందు పెట్టినారు. అదే జ్ఞానం లేకుండా, అదే దేవుని యొక్క వివేచన లేకుండా ఒకవేళ తింటే ఆ దైవజనుడు చనిపోవాలి. అవునా కదా? అవునా కదా? నోర్లు తెరవాలి. కానీ ఆ సేవకుడు ఆ ప్లేట్ లో ఉన్న అన్నం ముందు చేతులు పెట్టుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా నువ్వు ఆ భోజనం చేయొద్దంటూ ఉన్నాడు. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య గట్టిగా శక్తి కొలది దేవుణ్ణి కరతాళ ధ్వనులతో, శృంగ ధ్వనులతో దేవుడును ఆరాధిస్తున్నప్పుడే, యేసయ్యను ఘనపరుస్తున్నప్పుడే మహనీయుడైనటువంటి దేవుడు నీ పక్షముగా గొప్ప కార్యాలు చేయబోతుంటున్నాడు. ఆయన శూర కార్యాలను చేయబోతుంటున్నాడు. ఆయన విడుదల కార్యాలు, స్వర
యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆత్మతో ప్రవచించే టైంలో అపవాది ఏదో చిమ్మికి దమ్మికి చేస్తాడు. ఎందుకంటే ఈ మాటలు నీకు చేరకూడదు, ఈ మాటలు నీకు అందకూడదు. శ్రద్ధగా వినాలి. ఈ రోజు మీరు యేసయ్య ఏదో బలమైన కార్యం చేయబోతున్నాడు. యేసయ్య బలమైన అద్భుతం చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. Holy Spirit, Mansaka Tura Hallelujah. Hallelujah. కొంచెం సౌండ్. హల్లెలూయా. అపవాది ఎంత డిస్టర్బ్ చేస్తున్నాడు చూడండి. ఎందుకంటే దేవుని మాటలు మీ హృదయంలోకి వెళ్తే మీరు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. మిమ్మల్ని ఆశీర్వాదంలోకి వెళ్ళనివ్వకుండా మీ మైండ్ మీద కొడతా ఉన్నాడు మైక్ రూపంలో. దాన్ని నువ్వు ఓవర్కమ్ చేయగలిగిన అభిషేకం ఆల్రెడీ యేసయ్యకి ఇచ్చేసే ఉన్నాడు. దేవుని ఆత్మ నీ మీద పని చేస్తూ ఉంటున్నది. అగ్ని అభిషేకం నీ మీద పని చేస్తూ ఉంటున్నది. ఆ అగ్ని అభిషేకం ఏ సాతాను శక్తులు నిలబడలేవు. ప్రతి సాతాను శక్తి గట్టిగా చప్పట్లు కొడుతున్నప్పుడే ప్రతి సాతాను శక్తి వాడు కుయుక్తులు వాడు కుట్రలు యేసుక్రీస్తు నామములో నీ ఎదుట సాగిల పడబోతా ఉంటున్నాయి. నీ ఎదుట సాగిల పడబోతా ఉంటున్నాయి. 7 రెట్లు లేయబోతా ఉంటున్నావు. 7 రెట్లు ప్రకాశించబోతా ఉంటున్నా. 7 రెట్లు వెలుగుతో నింపబడబోతా ఉంటున్నా. అపవాదిని తొక్కబోతా ఉంటున్నా. పాతాళంలోకి తొక్కబోతా ఉంటున్నా. నీకు వెలుగు వచ్చి ఉన్నది. లేము తేజరిల్లమంటూ ఉన్నాడు ఆయన. నీ వెలుగుని ఏ ఒక్కడు కూడా మూత పెట్టలేడు. ఏ ఒక్కడు కూడా ఆదిమి పెట్టలేడు. ఏ ఒక్కడు కూడా తొక్కి పెట్టలేడు. నీ వెలుగు ప్రపంచంలోకి వెళ్ళబోతా ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడతామా? గట్టిగా గట్టిగా గట్టిగా. నీ వెలుగు ప్రపంచంలోకి వెళ్ళబోతా ఉంటున్నది. నీ వెలుగు వద్దకు అన్య జనులు ప్రవచనం ఇది. నీ వెలుగు వద్దకు అన్య జనులు పరుగులు ఎత్తుకుంటూ రాబోతా ఉంటూ ఉన్నారు. నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ చీకటి వెళ్ళిపోబోతా ఉంటూ ఉన్నది. నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ చీకటి శక్తులు కాలిపోబోతా ఉంటున్నాయి. పాతాళంలోకి వెళ్ళిపోతా ఉంటున్నాయి. దుష్ట శక్తులు కాలిపోబోతా ఉంటున్నాయి. హల్లెలూయా. గట్టిగా చెప్పు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుని ఆత్మ నీ మీద అల్లాడబోతా ఉంటున్నది. దేవుని ఆత్మ నీ మీద రోషముగా దిగబోతా ఉంటున్నది. దుర్యోధన ఆత్మ ఈ దినాన ఆయన విప్పబోతా ఉంటూ ఉన్నాడు. పరాక్రమ కలిగిన బలాఢ్యుడుగా సంఘము లేయబోతా ఉంటూ ఉన్నది. సంఘాన్ని లేపబోతా ఉంటున్నాడు ఆయన. ఒక్కరు 1000 మందిగా మారబోతా ఉంటున్నాడు. గట్టిగా ఒక్కరు 1000 మందిగా ప్రవచనాలు ఇవి. ఒక్కరు 1000 మందిగా మారబోతా ఉంటున్నారు. ఎన్నిక లేని వాళ్ళు బలమైన జనముగా నా దేవుడు లేపబోతా ఉన్నాడు మిమ్మల్ని. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యకి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆ దైవజనుడికి విషం పెట్టిన ఆహారం పెట్టినప్పుడు దైవజనుడు ప్రార్థన చేస్తుంటూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు, కుమారుడా నీవు ఆహారాన్ని తినవద్దు. అప్పుడు ఆ సేవకుడు మాట్లాడుకోకూడదు. ఇంకా అప్పుడు ఆ సేవకుడు భోజనం పెట్టిన వ్యక్తిని పిలిచి, కుమారుడా నువ్వు చేసిన పని ఏంటి? ఎందుకు భోజనంలో విషం కలిపినావన్న వెంటనే 2 మోకాల కింద వేసుకొని ఎక్కెక్కి ఏడ్చినాడంట. హల్లెలూయా. అది అండి పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి కలిగిన ఏ సేవకుడిని ఈ లోకపు శక్తులు ఏమీ చెయ్యలేవు. ప్రతి శక్తి పరిశుద్ధాత్మ శక్తి ముందు సాగిల పడాల్సినదే.
కాదు యేసయ్య నిన్ను పుట్టించింది. రెండోది, నువ్వు చనిపోవడానికి కాదు, ఈ టైం వరకు యేసయ్య నిన్ను నడిపించింది. నీకు దీర్ఘాయుష్షు. ఆమె చెప్పు. నీకు దీర్ఘాయుష్షు. గట్టిగా చెప్పు. దేవుడి వాక్యానికి దమ్ముంటే గట్టిగా చెప్పాలి. దేవుడి వాక్యానికి దమ్ముంటే గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, బోలేస్ మహారాజుకి. అందరిలాంటి సంఘం కాదు ఈ సంఘం. దేవుని అగ్ని ప్రవహిస్తూ ఉంటూ ఉన్నది. అగ్నిలో కూర్చో ఉంటూ ఉన్నారు మీరు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే నాన్న అబీగయీలు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అబీగయీల్ని సంఘంలో లేపబోతూ ఉంటూ ఉన్నారు. అబీగయీలు ఆత్మ సంఘం మీద పని చేయబోతూ ఉంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుల వారికి మహిమ కలుగును గాక. మొదటి సమూయేలు 25వ అధ్యాయం 3వ వచనం. త్వరగా అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుగంధి గలదై రూపశ్రీ అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు పాలెం సంతతి వాడు. నాబాలు గొర్రెలు బొచ్చు కత్తెర వేయించున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పని వారిలో 10 మందిని పిలిచి చాలు. అబీగయీలు. చెప్పండి, అందరు చెప్పండి. అందరు పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేయండి. మీ బైబిల్లను చూపించండి. ఎంతమంది సంఘానికి బైబిల్లను తెచ్చుకున్నారు? అన్ని గ్రంథాలలో కల్లా శ్రేష్టమైన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఇందులో జీవం ఉన్నది. చచ్చిన వాళ్ళను సహితం సజీవంగా లేపగలిగినటువంటి శక్తి ఈ గ్రంథానికి ఉంటూ ఉన్నది. యేసు ప్రభుల వారికి మహిమ కలుగును గాక. చూపించండి, మీ బైబిల్స్ చూపించండి ప్రతి ఒక్కరు. హల్లెలూయా. అబీగయీలు భర్త పేరు, నా భర్త పేరు భూషణ్. ఏం పేరట? అది ప్రపంచానికి అందరికీ తెలుసు, అవునా కదా? అబీగయీలు భర్త పేరు నాబాలు. ఎవరంట? నోర్లు తెరవండి. ఎవరంట? శ్రద్ధగా వినండి. బలమైన అభిషేకాన్ని మీ గృహాలకు తీసుకుని వెళ్ళబోతా ఉంటుందా? దేవుని యొక్క ప్రవచనం మీ వద్దకు వస్తున్నప్పుడు యేసునామంలో నేను తీసుకున్నాను ఈ ప్రవచనాన్ని, యేసునామంలో నేను తీసుకున్నాను ఈ ప్రవచనాన్ని అని చెప్పుకుంటూ ఉన్నాడు. అబీగయీలు భర్త పేరు నాబాలు. ఈ నాబాలు ఎటువంటి వాడంటే మోటువాడంట. ఎవరు? మోటువాడు, మొర్రటివాడు. ఎవరంట? పలకాలి. మోటువాడు, దుర్మార్గుడు. మోటువాడంటేనే మొరటివాడని అర్థం. మొరటివాడంటేనే చదువు స్వాము లేకుండా, సంతకం పెట్టేది కూడా రాకుండా, ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియకుండా, అవునా కదా? తెల్ల దొరలు వచ్చినప్పుడు, సార్లు వచ్చినప్పుడు కూడా రే ఒరే తరే అంట మాట్లాడుతూ ఉంటారు. అంటే వీళ్ళు అధికారులే, వీళ్ళతో మనము క్రమంతో మాట్లాడాలి అనేది ఉండదన్నమాట వాళ్ళకి. వాళ్ళు ఎట్లా అంటే జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎలా? జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. చెప్పాలి గట్టిగా.
యేసయ్యకి మహిమ కలుగునుగాక. నాబాలు చాలా మొరటివాడు అన్నప్పుడే మనకు అర్థమైపోతా అతనికి చదువు లేదు, అతనికి సంస్కారము లేదు, అర్థమైపోతుంది కదా. ఆ పేరులోనే ఆ పదములోనే అతని యొక్క స్వభావము, అతని యొక్క గుణ లక్షణాలు మనకి అర్థమైపోతూ ఉంటూ ఉన్నాయి. చదువు లేని వ్యక్తి, సంస్కారం లేని వ్యక్తి, మొరట వ్యక్తి, క్రమశిక్షణ లేని వ్యక్తి, మర్యాద లేని వ్యక్తి, ఇవన్నీ కూడా అబీగయీలు యొక్క భర్త కలిగి ఉంటూ ఉన్నారు. ఎవరు కలిగి ఉంటున్నారంట? అవన్నీ ఒకటైతే ఇంకో లక్షణం ఏంటంటే దుర్మార్గుడంట. నోర్లు తెరవండి. ఎవరు? గట్టిగా చెప్పండి. దుర్మార్గుడు అంటే అర్థం మీరే చెప్పండి. మంచి మార్గంలోకి వెళ్లకుండా చెడ్డ మార్గాల గుండా వెళుతూ చెడ్డ మార్గాల వైపు నడుచుకుంటూ ఆ ప్రకారమే జీవిస్తున్న వ్యక్తిని దుర్మార్గుడు అంటారు. సన్మార్గము, దుర్మార్గం, అవునా కదా? ఏంటంటే చెడు లక్షణాలు కలిగిన వ్యక్తి, జాలి, దయ, కనికరము, ప్రేమ, ఇవన్నీ కూడా ఆ వ్యక్తిలో వెతికి చూస్తామన్నా కూడా ఏ కోశాన కనబడవు, లేవు. అలాంటి వ్యక్తికి ఈమె భార్య. ఎవరంట? భార్య. ఎవరంట? భార్య. హల్లెలూయా. ఇది వాళ్ళిద్దరి యొక్క పరిచయం. అబీగయీలు అంటే జ్ఞానము అని, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుందని. ఇది నేను ఈ రోజుతోటే మీకు కంప్లీట్ చేయను. చాలా పాయింట్స్ ఉన్నాయి. నాకు మరలా చెప్పే అవకాశం వచ్చినప్పుడు మీకు చెప్తానే ఉంటాను. ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క అర్థం ఏంటి అనేది దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. క్రమముగా, క్షుణ్ణముగా, అడపా చెప్పేసుకుంటా వెళ్ళిపోవచ్చు. అలాగా 2 మాటలు నీకు చెప్పినా అది నీ హృదయంలోకి వెళ్ళిపోవాలి. అది నువ్వు మర్చిపోకూడదు. అది ఎప్పటికీ గుర్తుండిపోవాలి. ఏదో దేవుడు 10 పాయింట్లు ఇచ్చినాడని చెప్పి ఇప్పుడు ఆ 10 పాయింట్లు నీ మీద రుద్దేసి, ఆహా అయిపోయింది, సందేశం అయిపోయింది, మెసేజ్ అయిపోయింది, చిన్న ప్రార్థన చేసేసి వెళ్ళిపోతే అది అసలు మీలో క్రియ చెయ్యదు. ఒక్క పాయింట్ అయినా, ఒక్క మాట అయినా అర్థం వచ్చే విధముగా, నీకు అర్థమయ్యే విధంగా చెప్పినట్లయితే ఆ మాట నీ జీవితాన్ని మార్చగలదు. ఆ మాట నీ బ్రతుకును మార్చగలదు. ఆ మాట నీ స్థితిని మార్చగలదు. ఆ మాట పడిపోయిన నిన్ను తిరిగి నిలబెట్టగలదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 24వ వచనంలో త్వరగా తీయాలి. చెప్పాలి. సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాని తిరిగి ఎత్తడు. ఇప్పుడు సోమరి వాళ్ళని గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నాబాలు పరిస్థితి కూడా, అబీగయీలు భర్త కూడా అలాగే బ్రతుకుతూ ఉంటూ ఉన్నారు. సోమరిగాను, మొరటగాను, మోటుగాను, దుర్మార్గంగాను, మాట వినకుండా, లోబడకుండా, అర్థం చేసుకోకుండా. అవునా కదా? ఇప్పుడు ఈ కుమార్తె ఏదన్నా చెప్పిందనుకో, ఒక ఆత్మీయ తల్లిగా నేను కూర్చొని అర్థం చేసుకోవాలి. నేను అర్థం చేసుకోకుండా నా ఇష్టానుసారంగా నేను చెప్పిందే జరగాలంటే అప్పుడు నేను ఎట్లాంటి దానంటే ఒక మొరట దాన్ని అని అర్థం. అంటే ఎదుటి వ్యక్తి బాధ నాకు అర్థం కావట్లేదంటే మొరట స్థితిలో నేను బ్రతుకుతూ ఉన్నా, అర్థం చేసుకోలేని స్థితిలో నేను బ్రతుకుతూ ఉంటూ ఉన్నా. కనుకనే నువ్వు ఏ బాధ అయినా పడు, నాకు ఏం పట్టింది కాదు, నువ్వు ఎంత కష్టమైన పడు, నేను పట్టించుకోను. హల్లెలూయా. నాబాలు కూడా సేమ్ అలాగే ఉన్నాడండి. అబీగయీలు భర్త కూడా అలాగే ఉన్నాడు. ఇంటిని పట్టించుకోవడం గాని,
దాసుల్ని దాసీలను పట్టించుకోవడం గాని, ఇంట్లో ఉన్న గొర్రెలను మేకలను పట్టించుకోవడం గాని, పొలం పనులను పట్టించుకోవడం గాని, దాన్ని ఒక క్రమమైన విధానంలో వృద్ధి చేసుకోవడం కానీ అనేది నాబాలు యొక్క జీవితంలో ఎక్కడ కూడా కనబడడం లేదు. కానీ నాబాలుకి ఇచ్చినటువంటి భార్య ఎవరో తెలుసా? సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ అంట. ఎవరు? నోరు తెరవండి, గట్టిగా చెప్పండి. సుబుద్ధి అంటే మంచి బుద్ధి, మంచితనము. సుబుద్ధి. సు అంటే మంచి, బుద్ధి అంటే వివేకం. మంచి బుద్ధి. చాలా మంది కోపం వచ్చినప్పుడు దీనికి ఉన్నంత చెడ్డ బుద్ధి ఎవరికి లేదు. చెడ్డ బుద్ధి ఇది అంటారా లేదా? తిడతారండి ఆ పదం పట్టుకొని. నువ్వంత చెడ్డ బుద్ధి ప్రపంచంలో లేనే లేరా. నీ బుద్ధి మారదు, నీ వంకర తోక మారదు అంటా ఉంటారు. ఏంటంటే మంచి బుద్ధి కాదు అని అర్థం. కానీ అబీగయీలు ఎలాంటి బుద్ధి కలిగి ఉందంట? నోర్లు తెరవాలి. ఎలాంటి బుద్ధి కలిగి ఉన్నది? మంచి బుద్ధి కలిగి ఉన్నది ఆమె. హల్లెలూయా. రెండు చేతులెత్తి హల్లెలూయా. ఇంకొకసారి చెప్పు గట్టిగా, యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ మంచి బుద్ధి కలిగిన స్త్రీ తన భర్త మీదకి వచ్చినటువంటి ప్రమాదాన్ని తప్పించగలిగినది. హల్లెలూయా. ఈ రోజు కూడా నువ్వు అబీగయీల్లాగా నీ ఇంటిలో నువ్వు నిలబడగలిగినట్లయితే నీ భర్త మీదకి వచ్చే ప్రమాదాన్ని నువ్వు తప్పించగలవు. గట్టిగా ఆమె చెప్పు. నీ పిల్లల మీదకి వచ్చే ప్రమాదాన్ని నువ్వు తప్పించగలవు. నీ ఇంటి మీదకి వచ్చే ప్రమాదాన్ని నువ్వు తప్పించగలవు. జ్ఞానంతో నువ్వు ఇల్లు కట్టుకోగలవు. అట్టి అభిషేకం నీ మీద పనిచేయనుగాక. గట్టిగా ఆమె చెప్పు. జ్ఞానంతో కూడిన అభిషేకం నీ మీద పనిచేయనుగాక. నీ ఇల్లు జ్ఞానంతో కట్టబడినగాక. హల్లెలూయా. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. అలాగే ఈమె ఎవరంటే ఫస్ట్ గా చూసుకున్నట్లయితే అబీగయీలు సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ. మంచి బుద్ధి. ఎవరికైనా పెట్టే గుణం ఉంది. ఇప్పుడు ఆఖరిత ఎవరైనా ఇంటికి వచ్చినా ఇంట్లో పెట్టుకొని చాలా మంది ఏం చెప్తారంటే లేదు లేదు పో 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 పో. కొంతమందికి సెంటిమెంట్. శుక్రవారము మంగళవారము ఇంట్లో నుండి పిల్లికి కూడా పిచ్చం పెట్టరు. ఏం పెట్టరు? రోజు వాళ్ళ ఇంట్లో తిరిగే పిల్లే, ఆమె చుట్టూ తిరిగే పిల్లే, ఆమె ఇంటి చుట్టూ తిరిగే పిల్లే. ఈ మంగళవారం ఈ శుక్రవారం దాపురిచ్చిందనుకో అది ఏమంటదంట? పిల్లి ఎట్లా అరుస్తుంది? అరవండి. కాకుల్లాగా అరుస్తున్నారు. కాకు అరిసేది ఖావ్ 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 అని. ఎవరబ్బా అంత అచ్చమైన పిల్ల అబ్బాయి ఎక్కడో దొరికిందే. దొండ్రు పిల్లి, జీవరత్నమ్మ గుండు పిల్లి. హల్లెలూయా. ఒకసారి అందరు మియాం అనండి, అనండి. న్యా కాదు. నేను కొమ్మది సొంతం నన్ను మే అని పిలుస్తున్నారు. ఒళ్ళు అదుపులో పెట్టుకోండి మీరు కొంచెం జాగ్రత్తగా. నేను గొప్ప సేవకురాలని ఇక్కడ. ఒకసారి ఇట్లా అనండి, నీకు అనండి. ఓరి నీ అమ్మ గొడవల్లారా. మియాం అనేది రాదంటే మీకు మియాం అనండి. అబ్బా చూడముచ్చటగా ఉన్నారా నాయన. హల్లెలూయా. మెహే అనండి. కావు 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 అనండి. ఇప్పుడు మన మందిరంకి కాకులు కుక్కలు అవసరం అండి. హల్లెలూయా. శుక్రవారము మంగళవారం అయితే పిల్లికి కూడా బిచ్చం పెట్టరు. అవునా కదా? వాళ్ళ ఇంటి పిల్లే. కానీ శుక్రవారము
మంగళవారం వస్తే వాళ్ళ ఇంటి పిల్లలకు కూడా ఉపవాసమే. పిల్లికి ఏమన్నా పెట్టిననుకో, పిల్లి పక్కింటికి పోతే మా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని ఆ ఇంటికి తీసుకోపోతే ఏ దేవినంట నోర్లు తెరవడంట. నోరు తెరవమ్మా, మా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని ఆ పిల్లి ఎత్తుకోపోయి ఏరే గోడ మీద పెడితే నువ్వు పోయి మళ్ళీ లాకొచ్చుకొని ఇంట్లో పెట్టుకో. నేను ఎవరిని విమర్శించట్లా, మన సంఘానికి కొంచెం గొర్రెలు అట్లాంటివి కాబట్టి ఆ గొర్రెల దాకా సందేశమే వస్తా ఉంది. హల్లెలూయా. యేసు ప్రభుల వారికి మహిమ కలుగును గాక. అబీగయీలు ఇతరుల యొక్క బాధను అర్థం చేసుకుంటారు. ఒకటి, పెట్టే గుణం ఉంది. రెండు, ఎదుటి వ్యక్తి యొక్క క్షేమం కోరుతుంది. ఆమె ఏం కోరుతుంది? ఎదుటి వ్యక్తి యొక్క క్షేమం కోరుతుంది. మనమైతే ఎట్లా ఉంటాం తెలుసా? ఒకడు ఇంటికి పునాది వేస్తా ఉన్నాడు అన్నప్పుడే మోకాలు భూమిలో దిగిపో ఉంటాయి. పునాదులు వెయ్యకూడదు యేసునామంలో, వెయ్యకూడదంటే వెయ్యకూడదు యేసునామంలో. ఇదే ప్రార్థన. కొంతమందికి వాళ్ళు అట్లా వ్యతిరేక ప్రార్థనలు చేసే పాపం కొంతమంది ఇల్లులు కూడా కట్టుకోలేకుండా నరదిష్టికి అట్లాగే పెట్టుకో ఉన్నారు. నరదిష్టికి నల్లరాయి కూడా బద్దలైపోతుందంట. నిజమే. మా అక్క వాళ్ళ ఇంట్లో ఇంత పెద్ద రాయి ఉండేది, ఇంత పెద్దది నల్ల రాయి, ఇంత పెద్ద సైజులో చాలా సంవత్సరాల నుంచి. ఉదయం చూసేటప్పటికి రెండుగా బద్దలుగా చిలిపోందంట. దాన్ని ఎవరు గొడ్డలు పెట్టుకొని కొట్ల అంటే అంత భయంకరమైనటువంటి ప్రభావాలు పనిచేస్తా ఉంటాయి. నమ్మాలి. ఈ కాలంలో కూడా అవి ఉన్నాయి అంట. ఉన్నాయి అవి. దైవ శక్తి ఉన్నప్పుడు దురాత్మ శక్తి కూడా పనిచేస్తా ఉంటది. ఎందుకో తెలుసా? దేవుని శక్తిని అడ్డగించడానికి. కానీ దేవుని శక్తి ముందు ఏ శక్తులు నిలబడలేవు. ప్రతి శక్తి మోకరిల్లాలి. హల్లెలూయా. అది దేవుడు నీకు ఇస్తున్న అభిషేకం ఈ దినాన. అది దేవుడు నీకు ఇస్తున్న అభిషేకం ఈ దినాన. నువ్వు గట్టిగా చప్పట్లు కొడుతూ ఉన్నప్పుడే నీ ఇంటిని గట్టిగా, నీ ఇంటిని ఎవరైతే పట్టి, ఏ శక్తులైతే పట్టి పీడించాలి అని చెప్పేసి పొంచి ఉంటూ ఉన్నాయో, ఏ ప్రమాదాలైతే గట్టిగా చప్పట్లు కొడుతున్నప్పుడే, ఏ ప్రమాదాలైతే నీ ఇంటిని మృంగాలని చూస్తూ ఉంటున్నాయో, ఇదిగో నా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి ముందు ఆ శక్తులన్నీ కాలిపోబోతా ఉంటున్నాయి. పరిశుద్ధాత్మ శక్తులను, ఆ శక్తులు మృంగబడబోతా ఉంటున్నాయి. పరిశుద్ధాత్మ శక్తి ముందు ఆ శక్తులు మోకరిల్లబడబోతా ఉంటున్నాయి. హల్లెలూయా. నీకు అఖండ జయము కలగబోతా ఉంటున్నది. నీకు గొప్ప జయము కలగబోతా ఉంటున్నది. నువ్వు దేనిలో ఓడిపోవు. నీకు దేనిలో ఓటమి రాదు. హల్లెలూయా. యేసు ప్రభుల వారికి మహిమ కలుగును గాక. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే అబీగయీలుకి వినే స్వభావం ఉందంట. ఏముంది చెప్పాలి? గంట అయింది నేను మెసేజ్ చెప్పి 11:45 తీసుకున్నా. అబీగయీలుకి ఏముందంట? మాట వినే స్వభావం ఉంది. ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్తాను. నీకు ఇష్టం ఉంటే వింటావు, ఇష్టం లేకుంటే వినవు, వదిలేస్తావు. నీకు చెయ్యాలనిపిస్తే చేస్తావు, లేదంటే చెయ్యవు. అది నీ ఇష్టం మీద ఉంటుంది. అది నీ మాట వినే స్వభావం మీద ఉంటుంది. అది నువ్వు లోబడే విధానం మీద ఉంటుంది. అది అవునా కదా? అబీగయీలు వింటాదంటండి. చిన్నవాళ్ళు చెప్పిన, కొంతమంది చిన్నవాళ్ళు చెప్తే వినరు, బీదవాళ్ళు చెప్తే వినరు, పేదవాళ్ళు చెప్తే వినరు. అర్థమవుతుందా? పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునేటోళ్ళపై చెప్తే వింటారా? దాంట్లో ఎంత నిత్యం ఉన్నా కూడా
నువ్వేంద్రా నాకు చెప్పేది? నువ్వు చెప్తే నేను వినేదేంది? నీ క్యాడర్ ఎక్కడ, నా క్యాడర్ ఎక్కడ? నీ స్థాయి ఎక్కడ, నా స్థాయి ఎక్కడ? నీ రేంజ్ ఎక్కడ, నా రేంజ్ ఎక్కడ? నీ లెవెల్ ఎక్కడ, నా లెవెల్ ఎక్కడ? నేను హై పొజిషన్ లో ఉన్నావు, నువ్వు ఎక్కడో మురికి వాడలో ఉన్నావు. నీ మాట నేను విననగాక వినను అనే రోజుల్లో అనే ప్రజల మధ్య మనం బ్రతుకుతూ ఉంటూ ఉన్నాం. అవునా కదా? అందంగా ఉంటేనే చేరదీస్తావు, తెల్లతోలు ఉంటేనే చేరదీస్తావు, నకిలీ ఆభరణాలు పెట్టుకుంటేనే చేరదీస్తావు. అర్థమవుతుందా? లేకుంటే వాళ్ళ పక్కన కూడా మనం కూర్చోవడానికి ఇష్టపడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కూడా మనం ఇష్టపడం, వాళ్ళతో మాట్లాడడానికి కూడా మనం ఇష్టపడము. కానీ యేసు ప్రభులు వారు ఎవరో తెలుసా? ఒక్కసారి యేసయ్యకి నువ్వు చప్పట్లు కొట్టగలవు. కొడుతూనే ఉండు, దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నావు. యేసయ్య ఎవరో తెలుసా? నువ్వు బాధలో వెళ్ళి ఆయన దగ్గర మొరపెట్టినప్పుడు నీ ప్రక్కన వస్తాడంటండి ఆయన, నీ ప్రక్కన నిలబడతాడంటండి ఆయన, నీ ఎదుటకు వస్తాడంటండి ఆయన, నీ కుడి చేతిని పట్టుకుంటాడంట ఆయన, నీతో కలిసి నడుస్తాడంట ఆయన, నీతో మాట్లాడతాడంట ఆయన, నీ కన్నీరుని తుడుస్తాడంట ఆయన, నీ ఇంటికి వస్తాడంట ఆయన, నీ హృదయం అనే ఇంటికి రాబోతా ఉంటాడు ఆయన. నువ్వు పేదవా ధనికవా కాదు, నువ్వు పిలిస్తే యేసయ్య నీ ఇంటికి రాబోతా ఉంటూ ఉన్నాడు. అది యేసు ప్రభుల వారి యొక్క ప్రేమ. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా! 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 యేసు మహారాజుకి. యేసు ప్రభుల వారు నువ్వు చెప్పింది వింటాడంట. విసిగించుకోడు యేసయ్య. ఇంకొక వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇంకొక సంఘం ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నీ మాటలు నేనేని వినేది అనడు ఆయన. అయ్యా 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 అన్నప్పుడే సింహాసనాన్ని వదిలేస్తాడంటండి ఆయన. సింహాసనాసీనుడు అయ్యా అని పిలవంగానే సింహాసనాన్ని గట్టిగా చప్పట్లు కొట్టు. ఎందుకో తెలుసా? నువ్వు చప్పట్లతో యేసయ్యని ఘనపరుస్తూ ఉన్నప్పుడే ఆయన నిన్ను పైకి లేపనెత్తబోతా ఉంటున్నాడు, ఆయన లేపి నిలబెట్టబోతా ఉంటున్నాడు, ఆయన అద్దరికి చేర్చబోతా ఉంటున్నాడు, ఆయన నిన్ను చేరవలసిన గమ్యానికి చేర్చబోతా ఉంటున్నాడు, నిన్ను ఉన్నత స్థలములోకి ఎక్కించబోతూ ఉన్నారు యేసు ప్రభుల వారు. హల్లెలూయా! యేసయ్యకి మహిమ కలుగునుగాక. అవునా కదా? యేసయ్య నువ్వు ఏడిస్తే నీ కన్నీరు తుడుస్తారు. ఒక్కొక్కసారి నీ బాధ వచ్చినప్పుడు గట్టిగా పట్టుకుంటావు. ఏం చేస్తావు? గట్టిగా పట్టుకొని నువ్వు పడుకునేటప్పుడు కూడా నీ ప్రక్కనే పెట్టి పడుకుంటావు. అయ్యా నాకెవ్వరు లేరయ్యా, అందరు ఉన్నారు, నన్ను వదిలేశారయ్యా, అందరు ఉన్నారు, నన్ను పట్టించుకోవట్లేదయ్యా. ఈ లోకంలో నాకంటూ ఎవరైనా ఉన్నారు అంటే నువ్వే. నేను నిన్ను వదలలేనయ్యా, నేను నిన్ను వదలలే అని నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు నీ కన్నీరంతా బైబిల్ మీద పడతా ఉంటారు, నీ కన్నీటి చుక్కలంతా బైబిల్ మీద పడతా ఉంటారు. నువ్వు ఇలా బైబిల్ పట్టుకోరు, రెండు చేతులతో పట్టుకోరు, నువ్వు ఎక్కెక్కి ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ కన్నీరంతా ఈ బైబిల్లో ఉంటాడు. తర్వాత ఏం చేస్తావంటే మరలా కన్నీరుని తుడుచుకుంటూ ఉంటావు, మరలా కన్నీరుని తుడుచుకుంటావు, బైబిల్ తీసుకుంటావు, ముద్దు పెట్టుకుంటావు, బైబిల్ తీసుకుంటావు, హత్తుకుంటావు, బైబిల్ తీసుకుంటావు, ప్రక్కన పెట్టుకుంటావు. ఇలాంటి సంఘటన మీ జీవితంలో జరుగుతుందా లేదా? జరుగుతుందా లేదా? నిన్ను ఎవ్వరు పట్టించుకున్నా, నిన్నెవ్వరు పట్టించుకోకపోయినా, నిన్నెవ్వరు అర్థం చేసుకున్నా, నిన్నెవ్వరు అర్థం చేసుకోకపోయినా పర్లేదు. ఎందుకో తెలుసా?
నిన్ను పట్టించుకునే ఒక పెద్ద ఆయన ఉన్నాడండి. హల్లెలూయా. ఆయన కునుకడు నిద్రపోడు. ఏమంట? కునుకడు. 24 గంటలు నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు చనిపోలేదు. లేకుంటే ఎరకి ఎప్పుడో చనిపోవాలి, లేకుంటే ఎరకి ఎప్పుడో ఈ లోకం నుండి వదిలి వెళ్ళిపోవాలి. ఎదురవుతున్న మాటలు, ఎదురవుతున్న గాయాలు, ఎదురవుతున్న పోరాటాలు, ఎదురవుతున్న ఇరుకులు, ఎదురవుతున్నటువంటి తుఫానులు ఎప్పుడో కొట్టుకొని ఏ సుడిగుండంలో వెళ్ళిపోవాలి. కానీ అలా వెళ్ళకుండా ఈ రోజు వరకు సజీవముగా దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన మాటలు వింటూ ఉన్నావంటే నీ మాట యేసయ్య వింటూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు సంతోషంగా చెప్పిన యేసయ్య వింటారు, నువ్వు దుఃఖంగా చెప్పిన యేసు ప్రభులు వింటారు, నువ్వు ఏడుస్తూ చెప్పిన యేసు ప్రభులు వింటారు. ఆఖరికి నువ్వు కోపగించుకుంటూ ఉంటావు. మనం ఎందుకో తెలుసా? మన జీవితాల్లో కార్యాలు జరగనప్పుడు అలుగుతూ ఉంటాం. ఎందుకో తెలుసా? నువ్వు అనుకున్నవి నువ్వు పొందుకోలేనప్పుడు బాధపడుతూ ఉంటావు. యేసయ్యని తిడుతూ ఉంటావు. ఎందుకో తెలుసా? నా బాధ నీకు అర్థం కావట్లేదా? నువ్వు చూస్తున్నావా లేదా? నీ కళ్ళున్నాయా లేవా? ఇంత భయంకరమైన పరిస్థితుల గుండా నేను వెళుతున్నానే, నా బాధ నీకు అర్థం కాదా? అందరినీ వదిలి నీ దగ్గరకు వచ్చినాను కదా, నువ్వు కూడా పట్టించుకోవా? యేసయ్య మీద రంకెలు వేస్తూ ఉంటాం మనం. నీ భర్త మీద రంకెలు వేయో, యేసయ్య మీద రంకెలు వేస్తూ ఉంటాం. రంకెలు వేస్తున్న టైంలో కూడా ఆయన నీ మాట వింటూ ఉన్నాడు బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. అందరం పైకి లేచి నిలబడదాం. అందరూ కన్నీటితో ప్రార్థన చేసుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా.